మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు. సర్వే నెంబర్ 146, 147లోని బాలాజీ ఎన్క్లేవ్లో 40 ఫీట్ల రోడ్డును కబ్జా చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి రోడ్డును ప్లాట్లుగా మార్చుకున్నారు. అంతేకాదు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారు. కాలనీ వాసుల ఫిర్యాదుతో గత నెల 13న కూల్చివేతలు చేపట్టినప్పటికీ కబ్జాదారుల తీరు మారలేదు. మళ్లీ అక్కడ ఫెన్సింగ్ వేసి గేటుకు తాళాలు పెట్టుకున్నారు. కాలనీ వాసులు పలుమార్లు నాగరం మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి పట్టించుకోవడం లేదు. మున్సిపల్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని కాలనీ వాసులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రోడ్డును కూడా కబ్జా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కాలనీ ప్రజలు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు కొంతమంది జమ అయ్యి ఈ రోడ్డును కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్, ఒరిజినల్ అయిన డాక్యుమెంట్ అమ్మేసి దీన్ని మాటు అని చెప్పి చూపించి మమ్మల్ని బాధ పెడుతున్నారు. దీని మీద మేము చాలా రోజుల మీద పోరాటం చేస్తున్నాం. తర్వాత రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ అప్రోచ్ అయినాము. అప్పుడు రేవంత్ రెడ్డి గారు We want justice, 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 we want justice.